హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను రవ్వ లడ్డు తయారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మనకి నిల్వ కూడా ఒక 10-15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్త ప్రాసెస్లో ట్రై చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం జీడిపప్పుని లేదా బాదం పప్పు అయినా సరే మన ఇష్టం వచ్చింది. జీడిపప్పు బాదం పప్పు రెండైనా వేసేసుకోవచ్చు. నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోనికి గ్లాసున్నర వరకు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఎర్రగా వేయించేసుకోవాలండి. ఇల్లు మొత్తం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసేసుకోవాలి. ఒక 20 నిమిషాలు పడుతుందండి టైము. ఇప్పుడు మరలా దాంట్లోనికి కొద్దిగా తురుము పెట్టుకుని 10 ఎండు కొబ్బరిని వేసేసుకొని బాగా ఒక 10 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు మరలా పక్కన బాండి పెట్టేసుకొని ఒక గ్లాసు పావు పంచదార వేసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు దాంట్లోనికి కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మగ్గిస్తే మనకి తీగ పాకం రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం వేయించుకుంటున్న బొంబాయి రవ్వలో పంచదార పాకం మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసేయాలండి. చూసారు కదా, నేనైతే మొత్తం పోసేసానండి పంచదార పాకాన్ని. ఇప్పుడు బాగా పోసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని శుభ్రంగా కలిదిప్పుతూ ఉండాలండి. కలిదిప్పుతూ ఉంటే మనకి బొంబాయి రవ్వ అనేది ఆ పంచదార పాకాన్ని మొత్తాన్ని పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం జీడిపప్పును వేసేసేసి బాగా కలిదిప్పేసేసేయాలండి. మనకి బొంబాయి రవ్వ అనేది పొడి పొడిగా రావాలండి. అంతవరకు వేయిస్తూనే ఉండాలి. ఇప్పుడు అలా తయారైన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ బొంబాయి రవ్వలోనికి మనం కొద్దిగా పాలను వేసుకుంటూ లడ్డూలా చుట్టేసుకోవాలండి. చూసారు కదా, రవ్వ లడ్డూలు తయారైపోతాయండి. అదేవిధంగా మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా అదే విధంగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి రవ్వ లడ్డూలు తయారైపోయాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి నిల్వ కూడా చాలా రోజులు ఉంటాయండి. 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి గాలి వెళ్ళని ప్లేసుల్లో పెట్టేసుకుంటాం, బాక్స్లో పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే పిల్లలకి స్నాక్స్లోకైనా దేంట్లోకైనా సరే పిల్లలు టేస్టీగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.